ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 20 అనేది పంచాయతీ సభ్యులుగా ఎన్నికైన తర్వాత వారు తమ పదవులను కోల్పోయేటువంటి సందర్భాల గురించి తెలియజేస్తుంది. ఇందులో ముఖ్యంగా కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఆధారంగా ఎన్నుకోబడినటువంటి సభ్యులు సదరు కుల ధృవీకరణ సర్టిఫికేట్ రద్దు అయినటువంటి సందర్భాలలో అనర్హులవుతారు. అలాగే సభ్యులు తమ పదవీకాలం ప్రారంభమైన తేదీ నుండి లేక హాజరైన గత సమావేశపు తేదీ నుండి లేక సందర్భానుసారంగా మధ్యలో ఎన్నికవుతుంటారు. ఆ విధంగా సందర్భానుసారంగా పదవిని తిరిగి పొందిన తేదీ నుండి 90 రోజుల కాల వ్యవధిలో పాటు గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరు కానిచ్చో లేదా సదరు తేదీ నుండి వరుసగా జరపబడిన 3 మామూలు సమావేశాలకు అంటే సాధారణ సమావేశాలకు హాజరు కానిచో అనర్హతకు గురవుతారంటే సెక్షన్ 20 సబ్సెక్షన్ బి ద్వారా తెలియజేయబడుతుంది అన్నమాట. దీంతోపాటు 20A గ్రామసభ సమావేశాలను ఏర్పాటు చేయడంలో విఫలమైతే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు కూడా నిరర్హులు అవుతారు.